ఆమెకి దాదాపు 60 ఏళ్ల వయసు. ఆమె మొహం అంతా కూడా ఆ చర్మం పొడిపాడిపోవడం, ముడతలు పడడం, ఆ ఏజ్ లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్న సందర్భం ఇది. అంతరిక్ష ప్రయాణం అంటే నవగ్రహాల యొక్క అనుకూలతతోనే వెళ్తారు అనేది ఒకటి మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ఎలా సింప్లైజ్ చేసుకోవాలి, నవగ్రహాల యొక్క సపోర్టు వాళ్ళ జాతకానికి ఎలా సహకరిస్తుంది అని చెప్పొచ్చు? తప్పకుండా నవగ్రహాలు ఆదేశం లేనిదే, ఇప్పుడు మీరు చేసినటువంటి సజ్జనార్ సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఓకే, అప్పుడు ఆయనే ఇప్పుడు ట్రిపుల్స్ వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటారు అంటే కానిస్టేబుల్స్ కూడా దే ఆర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్. ఆయన ప్రతి ఉపన్యాసంలో కూడా ఏ కమిషనర్ కూడా కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి కమిషనర్ ఆఫీసర్ దాకా అని అది మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నవగ్రహాలు అంటే ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్లాగో నవగ్రహాలు అలాంటివి అనమాట. అంటే అది వాళ్ళు వదిలేస్తే కమిషనర్కే చెడ్డ పేరు వచ్చేది. కాబట్టి ఏ విధంగా ఇట్ ఈస్ ఎ సిస్టమ్ అనమాట. అంటే ఈ కాస్మిక్ సొసైటీ అనేటటువంటిది రాముడు, కృష్ణుడు, లేకపోతే శివుడు అనండి పెద్ద బాడీగా కాన్షియస్నెస్గా, అండ్ నవగ్రహాలు అనేటటువంటివి చిన్నవిగా మనము చిన్న దేవతలుగా డెమిగాడ్స్గా మనం చూస్తూ ఉంటాం. బట్ దేవుడు కాన్షియస్నెస్ అనేటటువంటిది భగవంతుడు గాడ్ కాన్షియస్నెస్ అనేది ఒకటే. కాబట్టి దైవ అనుగ్రహము ముఖ్యంగా నవగ్రహాల అనుగ్రహం ఉంది కాబట్టే ఆమె వెళ్ళింది. ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్న, ఆమె క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మామూలుగా తీసుకుంటే మనం ఏ నెంబర్, ఫోన్ నెంబర్ ఆమె యూజ్ చేసేది, ఆమె ఎంప్లాయ్మెంట్ నెంబరు, ఇలా అనేకమైనటువంటి పిఎఫ్ నెంబర్లు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే మ్యాక్సిమం ఆవిడ వెళ్ళినటువంటిది అంతా కూడా 9 నెంబర్ వస్తుంది. సో ఆమెకు కుజుడు అనుగ్రహం కంప్లీట్గా ఉంది. అండ్ ఆమె చూడండి, ఆమె వెళ్ళింది కూడా జూన్ మంత్లో వెళ్ళారు. సో తర్వాత ఆమె ఆ జూన్ మంత్ అనేటటువంటిది శుక్రుడు అనమాట. సో తప్పకుండా ఆమె వెళ్ళినటువంటి ప్రతిదీ కూడా మనిషి మనం గమనించాం, కానీ ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుంది. నవగ్రహాల రోలు లేనిదే మానవుడు ఉండలేడు. సూర్యుడి నుంచి ఎలాగైతే సూర్యశక్తి వస్తుందో, ఆమె 16 రాత్రుల్ని 16 పగల్ని చూసారంటే, డైలీ వన్ టైంలో అంత స్పీడ్ రివాల్వ్ అవుతూ చూసారంటే, సో కంప్లీట్గా నవగ్రహాల లింక్ లేనిదే ఆమె లేదనమాట. సో దీనికి ఇంటర్ప్రిటేషన్ మనము గాడ్ కాన్షియస్నెస్ అనేటటువంటిది దైవానుగ్రహము అని మనం మామూలుగా చెప్తాము. అండ్ ఆమె చాలా పిన్ పాయింటెడ్లో కూడా చూడండి, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆమె నాసా లైవ్లో ఇచ్చినప్పుడు ప్రతిదీ మ్యాగ్నెట్స్, ఆ ఫుడ్ పార్టికల్స్ని డైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు మ్యాగ్నెటిక్ పవర్ అక్కడ పనిచేస్తుంది. సో అలాగే బెడ్స్ మీద మరి ఆ గుహలో డ్రాగాన్ అని మనం పేరు పెట్టాము. ఆ తర్వాత మళ్ళీ Q9 మెషిన్లో వెళ్ళారు, అండ్ అది కూడా మార్సే. అండ్ Q10 అంటే 1+0 సన్ అనమాట. మార్స్ ఉన్నటువంటి వాళ్ళకి సన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఆమె ముందు గుండెకి చచ్చిపోతారు ఎవరైనా, ఏమిటి మళ్ళీ మనుషుల్ని మనం చూస్తామా అని క్రిందకి అసలు ఆమె మిగతా వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. మళ్ళీ మనుషుల్లో వస్తామా క్రిందకి, అదేదో పక్క ఊరైతే తీసుకొచ్చేస్తాం, అది అంతరిక్షం. సో వైషీ వెంట అసలు యాక్చువల్గా ఏంటంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా అంటే, ఇప్పుడు మనకి ఆర్బిటాల్ వెలాసిటీస్ ఉంటాయి, లీనియర్ మొమెంటంలు, లీనియర్ వెలాసిటీలు, ఎస్కేప్ వెలాసిటీలు, దీని మీద నిరంతర ప్రయాణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె వెలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ నాసా ఇచ్చినటువంటి క్యాప్సూల్లో ఒకటి చెప్తున్నాను. జూపిటర్, మనము వెలాసిటీ ఆఫ్ జూపిటర్ 1/3/5 అని ఇస్తుంది. ఈ 1 యూనిట్ ఏంటి, 3 యూనిట్ ఏంటి, 5 యూనిట్ ఏంటి అనేది వాళ్ళకి ఎవ్వరికి, ఇప్పుడు నా ఇస్రోలో వర్క్ చేస్తున్న ఇంజనీర్లకు కానీ, డిఆర్డిఎల్లో వర్క్ చేస్తున్న ఇంజనీర్లకు కూడా స్టిల్ ప్రశ్నార్థకమే. ఇలాంటి ప్రశ్నార్థకమైనటువంటి విషయాల్ని, ఎన్ని కక్షలు ఉన్నాయి, ఎన్ని కక్షల్లో వెళితే ఏ కక్ష నుంచి, ఒక భూమి ఆర్బిట్ నుంచి ఒక మూన్ ఆర్బిట్కి అక్కడ ఎట్లాగా మనము మ్యాన్కైండ్ మళ్ళీ ఉండగలుగుతుందా, ఎలా ఉంటుంది, ఇలాంటి రీసెర్చ్ చేయడానికి వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వెళ్తారు. అండ్ సునీతా విలియమ్స్ వాజ్ సెంట్ ఆన్ ఎ స్పెషల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ రానున్న కాలంలో మనము ఎలాగైతే ఇప్పుడు కొలంబస్ వచ్చేదాకా మనకి అమెరికా రెడ్ ఇండియన్స్ వెళ్ళలేదో, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చూపించిన తర్వాత రెడ్ ఇండియన్స్ వెళ్ళడము, అక్కడ ఏమండి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవుతుంది శంషాబాద్ దగ్గర అంటే ఒక్కొక్కళ్ళు కొనుక్కున్నారు. అట్లా అమెరికా అలా డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళంతా కూడా మూన్ మీద కొన్ని స్థలాలు కొన్నారని మనం నెట్లో చూస్తూ ఉంటాం గూగుల్ చేస్తే. అట్లా మనిషి యొక్క జీవనానికి పుట్టడానికి మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో అనే నిరంతర పరిశోధనలు
మన సైంటిస్టులు చేస్తూనే ఉన్నారు. అందులో ఒక భాగంగానే సంపూర్ణమైనటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అనుగ్రహంతోనే ఆమె వెళ్ళింది. అండ్ శాస్త్రము వేరు, సైన్స్ వేరు కాదు. సో డెఫినెట్గా ఆమె ఎంత సాధించినటువంటి మన సైంటిస్టులు తప్పకుండా మ్యాన్కైండ్ని అక్కడికి వెళ్ళడం, ఇప్పుడు యూఎస్ఏకి ఫ్లైట్ వెళ్ళే మీద ఎలా వెళుతున్నామో అండ్ రానున్న కాలాల్లో తప్పకుండా మానవ ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతాయి. డెఫినెట్గా జరుగుతాయి, డెఫినెట్గా. ఎందుకంటే సబ్మారైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో సబ్మారైన్ సముద్రం అడుగు భాగంలోకే మనం వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు కూడా మనం చూస్తుండగా చాలామంది వెళ్ళారు స్పేస్లో, వెళ్ళి వస్తున్నారు. సో డెఫినెట్గా అలాంటి టెక్నాలజీ అండ్ ఈ ఇన్నోవేటివ్ స్కిల్స్, ఇన్నోవేషన్, ఈ క్రియేటివ్ స్కిల్స్లో పెరుగుతూనే ఉంటాయి. అండ్ డెఫినెట్లీ మనం చూస్తున్నంతలోనే 2043కి మనం డెఫినెట్గా ఇండియా సూపర్ పవర్ అవుతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మనము ఈ అష్టగ్రహ కూటాలు, ఇప్పుడు విచిత్రం ఏంటంటే షష్టగ్రహ కూటమి వస్తున్నప్పుడు మీరు నవగ్రహాలు అడిగారు కదా, షష్టగ్రహ కూటమికి వస్తున్న 2 రోజుల ముందే మేడం వచ్చేసారు, సునీత మేడం. బుధ, శుక్ర, రాహు, శని, రవిగ్రహాలు 5 మీనరాశిలో ఉండడము, కేతువు కన్యారాశిలో ఉండడము, ఒకే యాక్సెస్ లో ఉండడము, ఒకే రాశిలో లేకపోయినా ఇవి విచిత్రాలు చేస్తాయని చెప్తాం. ఈ షష్టగ్రహ కూటాలు 1962లో ఫిబ్రవరి 4న ఉదయం 9 నుంచి 11 o'clock మధ్యలో అష్టగ్రహ కూటమి వచ్చింది. అష్టగ్రహ కూటమి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే గంటలు వాటంతా అవే మోగుతాయి కందిమల్లాయపల్లి గుడిలో అన్నారు. అలాగే మోగిని. సో అలా అయిన తర్వాత విచిత్రాలు జరుగుతాయి, భూమి నుంచి ఆకాశంలోకి వెళ్తారు. అలాగా ఈ కొన్ని పక్షులు పడిపోతే కొన్ని మిషాప్స్ జరుగుతాయి అన్నారు. సో ఈ సైంటిఫిక్ ప్రాసెస్లో ఎంతోమంది మిషాప్స్ జరిగి కొంతమంది మరణించిన, ఇవి చదివిన, ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతోమంది సాక్రిఫైస్ అనమాట. అయితే అందులో సక్సెస్ఫుల్ వ్యక్తిగా సునీత విలియమ్స్ అనేటటువంటి మన భారత మేడం, ఈమె చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆమె చరిత్ర లిఖించబడి ఉంటుంది. అండ్ షీ వాస్ బ్లెస్డ్ సోల్. అసలు ఎలా చూడాలి, భూమి మీదకి రావడం అంటే భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి వచ్చాయనుకోవాలా ఇప్పుడు తనని? డెఫినెట్గా. అంటే ప్రతిదీ డెస్టినీ. ఆమెకి ఆ కార్యం కోసమే ఆమె పుట్టబడింది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పని కోసం పుట్టబడతారు. అలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా ఎన్నో చేసేవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఆమె చాలా చిన్న ఏజ్ అనే చెప్పాలి. ఇప్పుడు 60 yearsలో ఆమె షీ కుడ్ అచీవ్ మెనీ థింగ్స్. అండ్ ఇంకా కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తూ ఉంటాయి. మెడికేషన్ చేస్తే పోతాయి. అండ్ డెఫినెట్గా ఇంకా ఇన్నోవేషన్స్ ఆమె ఆమె ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పటికే 60 ఏళ్ల వయస్సులో డేరింగ్ స్టెప్స్. అవును. అంటే ఏజ్ 80లో కూడా మనకి 90sలో కూడా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆమె 60sలో అయినప్పటికీ కూడా ఆమె వెరీ హెల్తీగా ఉంది. ఆమె చాలా స్ట్రెంథన్గా ఉంది. అందువల్ల ఆమె ఇంకా ఒక 20 years వరకు కూడా ఇంకా ఆమె ఇన్నోవేషన్స్ చేస్తారు. ఆ డేరింగ్నెస్ పోదు. ఎందువల్లంటే ఆమె లైఫ్ లాంగ్ ఆ డేరింగ్నెస్ ఉంటుంది. అండ్ వన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్. ఎందువల్లంటే ఇప్పుడు గుజరాత్లో మన మోడీ గారు పరిపాలన చేయడం, అక్కడి నుంచే వెళ్ళడం ఇంచుమించుగా వీళ్ళంతా కూడా బ్యాచ్ అంతా మన భారతదేశం అంతా కూడా పోర్బందర్లో గాంధీ మహాత్ముడు, మారిషస్ 1962లో ఫస్ట్ టైం గాంధీజీ ఎంటర్ అయ్యారు. కాబట్టి ఫాదర్ ఆఫ్ ద నేషన్గా మనం గుర్తిస్తే ఫాదర్ ఆఫ్ ద నేషనల్ డే కింద వీళ్ళు పెట్టుకున్నారనమాట. భగవద్గీతకు సంబంధించి అంత పాజిటివిటీ ఏముంటుందండి? అంటే దాని యొక్క గొప్పతనం ఈ రోజున సునీత విలియమ్స్ గారు అది క్యారీ చేశారు, అది తీసుకెళ్లారు, తన లీజర్ టైంలో చదువుతారు అని చెప్పి మాట్లాడుకోవడం మన హిందువులకి ఎస్పెషల్లీ కొంచెం సంతోషంగా ఉండే వార్త. సో అంత ప్రౌడ్నెస్ ఏంటి దానికి సంబంధించి మీ మాటల్లో? నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతుః పరదైవతం అన్నారు. మంత్రాల్లో గాయత్రిని మించింది లేదు. భూమి మీద మన తల్లిని మించిన దేవత ఉండదు. అలాగే భగవద్గీత ఏమని చెప్పబడిందంటే కృష్ణం వందే జగద్గురుం చెప్పినటువంటి వాడు కృష్ణుడు. అర్జునుడిని మెషగా తీసుకొని మొత్తం మానవాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చూపించినటువంటి శాస్త్రము భగవద్గీత. అది సర్వ వేదాలకి 4 వేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కాబట్టి అది కేవలం ఏదో మత గ్రంథం కింద మనం చూస్తే అది చదవలేం. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఉన్నారు, బైబిల్ చదువుతారు, డైలీ చదువుతారు. వాళ్ళు చూడండి, చర్చ్కి వెళ్తారు, చదువుతారు, ప్రీచ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఖురాన్ తీసుకుంటే లా ఇల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అని కలిమాలు చదువుతారు, ఖురాన్ చదువుతారు, చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ. మనకు భగవద్గీత భారతదేశంలో చెప్పేవాళ్ళు లేరు.
పంతులు గారు ఈ పూజ చేయి ఆ పూజ చేయి అంటారు తప్ప ఈ భగవద్గీతని మనము ఇన్ని అధ్యాయాలు డైలీ చదవాలా డెఫినెట్గా అనే స్కూల్లో అది మనం పెట్ల. ఇస్కాన్ వాళ్ళు వచ్చిన తర్వాత వేదిక్ యూనివర్సిటీస్ పెట్టిన తర్వాత భగవద్గీత గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. అందులో క్లియర్గా ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయన ఏం చెప్తాడు, కర్మని చెయ్యండి అంటాడు భగవంతుడు కృష్ణుడు. చెప్పి మళ్ళీ కర్మత్యాగం అంటాడు, కర్మని వదిలేసే అంటాడు. అలాగే భక్తి జ్ఞాన యోగం అంటారు, మళ్ళీ దాన్ని కూడా వదిలేయమంటారు. సో ఇలా మోక్ష సన్యాస యోగం, భక్తి సన్యాస యోగం, ఇలా యోగాలన్నీ చెప్తూ అల్టిమేట్గా కావాల్సింది మోక్షం అంటారు. మళ్ళీ ఆ మోక్షాన్ని కూడా నువ్వు వదిలేసేయి, సన్యాసం తీసుకో, వదిలేసేయి. సో ఇలాగా చెప్పుకుంటూ వచ్చి ఏమంటారు, అనన్యాశ్చింతయంతో మా ఏ జనాహ పర్యుపాసతే, ఇవన్నీ వదిలేసి నాకు సరెండర్ అవ్వు అంటే కేవలము దేవుడికి సరెండర్ అవ్వమని కాదు అర్థం, కర్మ చేయమన్నాడు. ఇప్పుడు భగవద్గీత ఎందుకు గొప్పది అన్నది ఒకే ఒక లైన్లో చెప్తాను. ఇప్పుడు ద గ్రేట్ భీష్మాచార్యుడు, ద గ్రేట్ కర్ణ, ద గ్రేట్ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా వీళ్ళంతా ఏం దుర్మార్గులేం కాదు, మంచివాళ్లే. కానీ ఎవరితో వాళ్ళు ధర్మాలు చేశారు. కానీ కృష్ణుడు యొక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళు పాండవులు, అర్జునుడు ఎందుకు తపస్సు చేశాడంటే నాకు స్వార్థం కోసం ఆయన కోరుకోలే, ఆయన ధర్మరక్షణ కోసం ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన శ్రీకృష్ణుని యొక్క శరీర భాగమే కాబట్టి అర్జునుడు ఆ భగవద్గీతను అడిగి ప్రజల కోసం స్వామి అని అడిగినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆయన ఇచ్చారు. సో వీళ్ళు త్యాగము, కర్మ, తపస్సు, కర్మ చేయి అన్నాడు అనమాట. ఆ కర్మ చేయనప్పుడు నేను ఇంటర్వ్యూన్ అవుతానన్నాడు కృష్ణుడు. భగవద్గీతలో కర్మ మనం కనుక ఎందుకు భగవద్గీత శిరోధార్యం అంటే మనం పనులు మనల్ని చేయమంటారు, ఎవరు పనులు వాళ్ళు చేయండి, డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫ్రూట్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే పిల్లలు నాకు వస్తేనే నేను రాస్తాను సార్ అంటే కుదరదు. దే హ్యావ్ టు రైట్. అది దట్స్ వాట్ భగవద్గీత చెప్పుద్ది. నీ ప్రశ్న రాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. వెళ్ళావు కాబట్టి పాస్ అవ్వాలని రూల్ లేదు, ఫెయిల్ అయినా పర్లా. ఎందువల్ల సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ కృష్ణుడే జరాసంధుడి నుంచి 17 times ఆయన ద్వారకలో దాక్కున్నాడు. రణచోర్ అంటారు ఆయన. అంటే ఎప్పుడు తెలుసు ఆయనకి ఎప్పుడు విత్డ్రా చేయాలా. తర్వాత 18th time అటాక్ చేసి చంపించేశాడు. అలాగే అలెగ్జాండర్ కూడా ప్రపంచ విజేతగా ఒక ట్రిప్పులు అవ్వలేదు, 17 times ఓడిపోయి 18th time అయ్యాడు. సో ఈ ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు ఉండాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకోకుండా మనము దాని మీద ఫైటింగ్ కెపాసిటీ చేయాలి. మిస్టేక్ జరుగుతుంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ తర్వాత మనం హార్డ్ వర్క్తోనే మన గోల్ని రీచ్ అవ్వాలి. ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నిటికీ కూడా, అన్ని సమస్యలకి ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇచ్చేటటువంటి గ్రంథం కాబట్టే దాంట్లో ప్రతి అక్షరము కూడా శిరోధార్యము, పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అశ్వమేధాధికం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అన్నారు. అందులో ఉన్నటువంటి ఏకైక అక్షరము కూడా మహాపాపాలు నశిస్తుంది. అలాగే అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి నశంశయ. అది రోజు పారాయణ గ్రంథం లాగా ఏదో 1-2 శ్లోకాలు చదువుకున్నట్లయితే ఒక డిసిప్లిన్ని, ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. అలా చేసినట్లయితే అశ్వమేధాధిక అంత ఫలితాన్ని నేను ఇస్తుంది అంది. కాబట్టి సునీత విలియమ్స్ గారు క్షేమంగా ఆమె తిరిగి భూమి మీదకి వెళ్ళి సాహసాలు చేసి ఆమె దేవకన్యలాగా భువి నుంచి భువికి మళ్ళీ తిరిగి వచ్చారంటే అది 100% మన వినాయకుడి యొక్క ఆశీర్వాదము, అలాగే భగవద్గీత యొక్క సారం యొక్క భగవద్గీత అనుగ్రహమేనమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. జస్ట్ దీనికోసం నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అది మన పురాణాల్లో గ్రంథాలకి సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి, వేదాలు, శాస్త్రాలు చాలా గొప్పగా సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మన సంప్రదాయాల్ని, మన నమ్మకాన్ని ఇతర దేశాల్లో నివసిస్తూ ఉన్నవారు మన భారత సంతతికి చెంది అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నవారు కూడా గాఢంగా దీన్ని నమ్మటం కాదు, ఆచరించడం వల్లనే వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ ఉంది అని చెప్పి ఇలాంటి సమయంలో తెలుస్తూ ఉంటుంది. అందుకే కాబోలు సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి భూమి మీదకి చేరుకున్నారు. అందుకే యావత్ ప్రపంచం కూడా సంతోషిస్తుంది ఈ సందర్భంలో అనటానికి ఎలాంటి సందేహం లేదు. భూమిని చేరుకోగలిగింది అంటే అది వినాయకుడి యొక్క గొప్పతనం అని. ఏం పని చేసినా అందులో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ ఉండొద్దు అని చెప్పి ముందుకు తీసుకెళ్లేలాగా భగవద్గీతను క్యారీ చేసింది కాబట్టే ఆమె ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదుడుగులు ఉన్నా కూడా కనుచూపు మేరలో ఒక మనిషి లేకపోయినా కూడా తిరిగి మన భూమి మీదకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది భగవద్గీతని నమ్మటం వల్లే అని చెప్పి సందర్భంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు.
సో మరొక మంచి అంశంతో మిమ్మల్ని కలుస్తాను. దట్స్ ఆల్.